అమూల్యకు బర్త్డే బహుమతిగా పెద్ద చాక్లెట్ బార్ వచ్చింది. అమ్మ అంది, ఇది చాలా పెద్దది కదా, నీ స్నేహితులతో పంచుకో. కాని అమూల్యకు ఆ చాక్లెట్ అంతా తినాలనిపించింది. ఆమె మెల్లగా ముసుగు తీసి తలదాచుకుని ఒక్క ముక్క తింది. ఎంత తీయగా ఉంది అనుకుని ఇంకొన్ని ముక్కలు తింది. కొంతసేపటికి మొత్తం తినేసింది. అంతే. రాత్రి సమయంలో ఆమెకు కడుపు నొప్పి వచ్చింది. ఆమె ఏడుస్తూ పక్కకి తిరిగి చూసింది. చాక్లెట్ కవర్పై చిన్న మెసేజ్ కనిపించింది. షేర్ చేస్తే శక్తి, ఒంటరిగా తింటే నొప్పి. ఆమెకి అప్పటికి తెలిసింది, తినడం కాదు, పంచుకోవడమే ఆనందం. మరుసటి రోజు తన ఫ్రెండ్స్కి చిన్న చాక్లెట్లు తీసుకెళ్ళింది. అందరూ కలిసి నవ్వుతూ తిన్నారు. ఇంటర్వెల్లో పిల్లలు బిస్కెట్ ప్యాకెట్లు తీసుకుని ఆటలాడటం మొదలుపెట్టారు. వారు బిస్కెట్లను బంతిలా విసురుతూ బిస్కెట్ బేస్బాల్ అని గట్టిగా అరవడం మొదలుపెట్టారు. ఒక బిస్కెట్ లైబ్రరీకి దూసుకెళ్ళింది. కరెక్ట్గా లైబ్రేరియన్ గారి తలపై పడింది. అందరూ షాక్ అయ్యారు. అయితే లైబ్రేరియన్ స్నేహంగా నవ్వుతూ బ్లాక్ బోర్డుపై రాశారు, ఆహారంతో ఆడకండి, ఆహారాన్ని గౌరవించాలి. పిల్లలంతా క్షమాపణ చెప్పారు. వాళ్లు ప్లేట్లలో బిస్కెట్లు వేసుకుని పంచుకుంటూ కూర్చున్నారు. అందరూ నవ్వుతూ తిన్నారు. ఆద్య అనే పాప ఒకరోజు అమ్మ లేకుండానే లడ్డూ చేయాలని ట్రై చేసింది. కాని ఎక్కువ పంచదార వేసింది, నెయ్యి మర్చిపోయింది. లడ్డూలు గుండ్రంగా కాకుండా చిప్పలాగా పైనే అంటుకున్నాయి. అమ్మ వచ్చి నవ్వింది, ఏమైంది ఆద్య? చేద్దాం రా కలిసి అని చెప్పింది. అమ్మ పంచదార తగినంతగా వేసే విధానం, నెయ్యితో బాగా కలపడం చూపించింది. చివరికి వాళ్ళిద్దరూ కలిసి బ్యూటిఫుల్ లడ్డూలు తయారు చేశారు. వాటిని పక్కింటి వాళ్లకి ఇచ్చారు. అందరూ ప్రశంసించారు. ఆద్య నవ్వుకుంటూ చెప్పింది, ఇప్పుడు నాకు కుకింగ్ అంటే ఇంకా ఇష్టం వచ్చింది. నీతి: తప్పులు చేయడం తప్పు కాదు, వాటినుంచే మనం నేర్చుకుంటాం. తన్వి యాక్సిడెంటలీ తన అన్నయ్య ఆట బొమ్మను వెరగకొట్టింది. నా బొమ్మ కనిపించట్లేదు, నువ్వు చూసావా అని అన్నయ్య అడిగాడు. తన్వికి భయం వేసింది. ఆమె నేను చూడలేదు అని అబద్ధం చెప్పింది. ఆట బొమ్మ కనిపించకపోవడంతో అన్నయ్య బాధపడ్డాడు. తన్వి అతని బాధ చూసి బాధపడింది. ఆ రాత్రి తల్లి చెప్పిన కథలో అబద్ధం చెబితే మనసు బరువైపోతుంది అన్న మాట గుర్తొచ్చింది. ఆమె అన్నయ్య వద్దకి వెళ్లి, సారీ అన్నయ్య, ఆ బొమ్మ యాక్సిడెంటల్గా విరిగిపోయింది అని నిజం చెప్పింది. అన్నయ్య నవ్వుతూ, నువ్వు నిజం చెప్పినందుకు సంతోషంగా ఉంది. మనం ఇది కలిపి బాగు చేద్దాం అన్నాడు. వాళ్ళు ఇద్దరూ గ్లూతో దాన్ని ఫిక్స్ చేశారు, కలిసి నవ్వుకుంటూ ఆడారు. అర్జున్ తన ఫ్యామిలీతో ఒక రెస్టారెంట్కి వెళ్లాడు. వెయిటర్ వచ్చి అడిగాడు, ఏం కావాలి బాబూ? అర్జున్ వినకుండా అరిచాడు, ఓయ్, నూడిల్స్ తీసుకురా. వెయిటర్ నిశ్శబ్దంగా వెళ్ళిపోయాడు. కొంతసేపటికి నూడిల్స్ ప్లేట్ తీసుకొచ్చాడు. ఆ ప్లేట్ మీద టమోటో సాస్తో రాసి ఉంది. పెద్దలకు మర్యాద ఇవ్వండి. అర్జున్ తన తప్పు తెలుసుకుని వెంటనే లేచి వెయిటర్కి వెళ్లి సారీ చెప్పాడు. అలాగే నూడిల్స్ కోసం ధన్యవాదాలు చెప్పాడు. వెయిటర్ నవ్వాడు. తర్వాత అతనికి బోనస్గా ఐస్ క్రీం కూడా ఇచ్చాడు. అర్జున్ ఆనందంగా అన్నాడు, ఇప్పటినుంచి నేను ఎప్పుడూ మర్యాదగా మాట్లాడతా. రాజు అనే బాబు పెద్ద ఊర్లో ఉండేవాడు. ప్రతిరోజు దగ్గర్లో ఉన్న షాపుకి వెళ్లి బిస్కెట్లు కొనేవాడు. ఒకరోజు షాపు అత్త మంగమ్మ, రాజూ, ఇవాళ కొత్త బిస్కెట్లు వచ్చాయి, రుచి చూడు అన్నది. రాజు 2 బిస్కెట్లు తింటాడు. అవి చాలా తీపిగా ఉంటాయి. కాని కొద్దిసేపటికి అతనికి కడుపు నొప్పి మొదలవుతుంది. వెంటనే అమ్మతో కలిసి డాక్టరు దగ్గరకు వెళ్తాడు. డాక్టర్ చెబుతాడు, ఈ బిస్కెట్లు పాతవి, తినడానికి వర్క్ చేయవు, అందుకే నీకు నొప్పి వచ్చింది. రాజు బాధపడతాడు. మరుసటి రోజు మంగమ్మ దగ్గరకు వెళ్తాడు. అత్తమ్మా, ఇకపై పాత బిస్కెట్లు అమ్మకూడదు, చిన్నపిల్లల ఆరోగ్యానికి ప్రమాదం. మంగమ్మ అర్థం చేసుకుంటుంది.
మంచి కొత్త బిస్కెట్లే షెల్ఫ్లో పెడుతుంది. రాజు సంతోషిస్తాడు. చిన్నాపల్లిలో రాహుల్ అనే బాబు చదువు బాగా చదివేవాడు. ఒకరోజు అతను బడికి వెళ్తూ రోడ్డు మీద ఒక పర్సు చూశాడు. అందులో కొంత డబ్బు, ఒక ఫోన్ నంబర్ ఉన్న చిట్టి ఉంది. రాహుల్ ఆ పర్సు ఇంటికి తీసుకెళ్లి తన తల్లికి చూపించాడు. తల్లి చిరునవ్వుతో చెప్పింది, రాహుల్, మనం నమ్మకంగా ఉండాలి. ఈ పర్సు యజమానికి తిరిగి ఇవ్వాలి. రాహుల్ నంబరుకు ఫోన్ చేశాడు. పర్సు కోల్పోయిన ఆంటీ ఎంతో సంతోషపడింది. చిన్నోడా, నీ నిజాయితీకి నా ధన్యవాదాలు అని చెప్పి అతనికి ఒక చిన్న బహుమతి ఇచ్చింది. రాహుల్ తల్లి అతనితో చెప్పింది, నిజాయితీ మనకు ఆనందాన్ని, గౌరవాన్ని ఇస్తుంది.